హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? లచ్చక్క కుటుంబం పార్ట్ 18 చేసినాం కదా. ఇక మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 19 కూడా వేయరని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 19 కూడా వేస్తున్నాము. హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకుర్రి. ఓయమ్మో, నేను లేనప్పుడు ఆ పాలది వచ్చి నా కోడలతోని ఎట్లా ముచ్చట పెడుతుంది. అది ఏం చెప్పొచ్చు, మరి ఏం మాట్లాడుకోవచ్చు? దానికి నాకు సగం మాటలే లేవాయే. అది ఏ రకంగా రావచ్చు నా ఇంట్లోకు? నేను 11 రోజులు ఇంట్లో లేను. 11 రోజులు ఇంట్లో లేకపోతే ఈ చిత్రంగిది కోడలిది 11 దేశాలు వేస్తుంది. పాలదాన్ని తెచ్చి ఇంట్లో చొచ్చిపించుకుంటుంది. ఇది ఏ రకంగా రాని వచ్చి ఇంట్లోకు? నా మొగడుగాడు ఏం చేస్తుండో మరి. ఏం చేస్తున్నావే? ఏమైందే? ఏమో నోరు గంత తెరిచినవు. ఈగలు దోమలు జొర్రగలనే, జరా నోరు ముయ్యి. ఏందయ్యా నోరు ముయ్యమంటున్నావు? నోరు మామూస్తగాని నీకొక విషయం తెలుసా? ఏం విషయమే? ఏం ముచ్చట? చెప్పు, చెప్తే తెలుస్తుంది. చెప్పందే తెలుసా అంటే ఎట్లా తెలుస్తుంది? ఆ రంగి మన ఇంటికి వచ్చి మన కోడలతోని ముచ్చట పెట్టిపోయింది. నీకు ఎరికేనా? ఏందే అంగ్యా? ఏమంగే? ఓ ఎడ్డిపో కూడా, నీకు షోలు వినిపిస్తలేవా ఏంది? అంగి కాదు రంగి, రంగమ్మ. ఆ పాలది రంగం ఉంది కదా, అది వచ్చి ఇంట్లోకి వచ్చి కోడలతోని ముచ్చట పెడుతుంది నేను వచ్చేసరికి. వస్తే ఏమైతుందే మరి? వస్తే ఏమైతుంది అంటున్నావు? నీకు ఏమన్నా సిగ్గుందానయ్యా? అది పాలదేనాయే, దానికి మనకు మాటలే లేవాయి చక్కగా. అది మన ఇంటికి ఎట్లొస్తుంది? అయినా నువ్వు ఏం చేస్తున్నావయ్యా? బల్లకాడ అనుకుంటా ఏం పట్టించుకుంటున్నావు? 11 రోజులు ఇంట్లో లేకపోతే పాలు వచ్చి ఇంట్లో వచ్చినా నీకు సోయే లేదు. మరి నువ్వు చూడవా ఇంటికి ఎవరు వస్తురు, ఎవరు పోతురు, కోడలు దాంతో ఎవరు మాట్లాడుతురో చూడవా నువ్వు? మాట్లాడితే ఇప్పుడు ఏమైతుంది? నాకు అవన్నీ తెలియదే. ఇంత తిన్నానా, బాయ్ కడుకోయినా, బలరం చూసుకుంటా, గంతే తెలిసే. నాకు ఇవన్నీ ఏం తెలియదే. షే, నా మొగడు ఉట్టి ఎడ్డి పూకోడు ఎట్లా దొరికిండో ఏమో నాకు. ఇది చిత్రంగిది కోడలిది ఎటువైందో ఏమో మరి. చాలా సేపు అవుతుంది కనిపించక. ఓ అమ్మనే, దీని సుఖానికి అగ్గిదాలుగా. ఇది ఎట్లా వన్నా చూడు రాని లెక్క. ఇది ఏమన్నా రాత్రి అనుకుంటుందా? పట్టవాటిల్లి ఎట్లా వన్నదో చూడు. గింత భయం లేదు మరి అత్తమాముర్రు ఈ పట్టవాటిల్లి ఎట్లా వండాలని అనుకుంటుందా? 11 రోజులు ఇల్లు పెట్టి పోయేసరికి గాలి లెక్క తయారైంది. ఇది మొత్తం గాలేశాలు వేస్తుంది. బిడ్డ కూడా అలా వస్తామే అమ్మా అనే. ఇంకా రాలేదేందో మరి. వస్తారా రారా? అగో బయట సప్పుడైతుంది. బిడ్డ కూడా వచ్చినట్టుర్రు. అమ్మా, అమ్మో బిడ్డ వచ్చినవాయే? బిడ్డ మంచిగున్నవాయే? ఎంత పని అయిందే బిడ్డ? నేనేం చేతనే బిడ్డ? ఏడవకే అమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మేము వచ్చినాం కదా, ఎందుకు ఏడవకు? ఓ బిడ్డ, ఎంత పని అయిందే బిడ్డ? నేను తినక తాక రూపాయి గొంగలు వేసుకొని 3 తులాల నెక్లెస్ వేయించుకున్నానే బిడ్డ. ఓ బిడ్డ, నేనేం చేతనే బిడ్డ? 11 రోజులు ఊరికి వచ్చేసరికి నెక్లెస్ ముండ మోపిందే బిడ్డ. నీ వద్దే ఇంత దొంగదని తెలిస్తే నేను సంచి వేసుకొని వద్దునే బిడ్డ. ఒకసారి అన్నీ వేసుకొని మురుపం తినకపోయానే బిడ్డ. నా బిడ్డ నేనేం చేతనే బిడ్డ? అగో ఏమో ఏడుపు సప్పుడు వినిపిస్తుంది. అగో మా అత్తదే ఉన్నట్టుంది కదా. ఓ అమ్మో, ఓ బిడ్డ అని ఏడుస్తుంది. దీనికి ఏమొచ్చిందో గట్ల ఏడుస్తుంది చచ్చినట్టు. బిడ్డ కూడా వచ్చిందా ఏంది మరి? వస్తారా అని నాకేంది? నేనేం చేయాలి? పోయి తల్లే ఓ అమ్మో ఓ బిడ్డ అని ఏడబట్టే. ఇక నేను పోయి తల్లి నూకుండా పెట్టాలనా, పిల్ల నూకుండా పెట్టాలనా? ఏడ్చుకొని ఇక ఏడ్చేటోళ్ళను ఊకో అంటే ఇంకిత్తే ఏడుస్తారు. నాకు తెలియని కథలా ఏంది మా అత్తదాని. ఏడ్చుకొని ఏడ్చి నోరు నొస్తే అదే ఊకుంటుంది. చేసింది చక్కటి పనని ఇంకా ఇప్పుడు ఏడుస్తున్నట్టుంది నంగనా చేడుపు. ఏడవకే అమ్మ, ఊకోయే. ఏడుస్తే పోయింది వస్తుందాయే, ఊకో. ఓ బిడ్డ, నేనేం చేతనే బిడ్డ? ఇక నెక్లెస్ అమ్ముకుంది కాక పాలదాన్ని ఇంట్లో దృష్టిస్తుందే బిడ్డ. పాలదాంతో ముచ్చట సాయించిందే బిడ్డ. ఇన్నొద్దు లెక్క లేదే బిడ్డ. నీ వద్దే మొత్తము గాలి తయారైందే బిడ్డ. నన్ను కొట్టొస్తుందే బిడ్డ. నన్ను ఎప్పుడో మిగుతుందే బిడ్డ. నేను ఎవరి కోసం బతకనే బిడ్డ? ఇంతమంది దాయి చచ్చిపోతానే బిడ్డ. నాకు బతుక మీద ఆశ చచ్చిపోయిందే బిడ్డ. నేనేం చేతనే బిడ్డ? నువ్వు ఊకోయమ్మా, ఏడుపు ఆపు. నువ్వు ఊకో, మేము వచ్చినాం కదా, నువ్వు ఊకో. అన్నను అడుగుతాం మేము. అబ్బా, దీనికి ఏం రోగం పుట్టిందో గింతగానం ఏడుస్తుంది ఒకటే తీరుగా. నోరు నొస్స లేకుండా వచ్చిన దీనికి ఇప్పుడు ఏమైందని ఏడుస్తుండొచ్చు మరి దీనికి.
బిడ్డ కూడా వచ్చినట్టురు, అందుకే బిడ్డ మీద పడి ఏడుస్తున్నట్టుంది. ఇక గింతగానం ఏడుస్తున్నా నేను పోకపోయినా మంచిగా ఉండదు. ఇక గింతగానం ఏడుస్తుంటే సప్పుడు వినిపిస్తలేదా, కోడలిది ఎట్లా ఉన్నది అని అనుకుంటారు. ఇక నా మీద బదలం ఎందుకు, నేను పోయి పలకరిస్తా. ఇప్పుడే వస్తురా అక్క, మంచిగురా? ఓ బిడ్డ, నా బిడ్డ, నేనేం చేస్తున్నా బిడ్డ, ఎంత పని అయిపోయిందే బిడ్డ, నా బిడ్డ, అమ్మో బిడ్డ. అగో చూసినావా, ఇప్పటిదాకా ఏడ్చింది కానీ జర మామూలుగా ఏడ్చినుండే, ఇక నేను రాగానే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. చూసినావా దీని యాక్టింగ్ సల్లాగుండా. ఊకోయమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? అవో ఎక్కిళ్ళు వస్తున్నాయి, గొంతంతా ఎండుకపోతుంది. ఊకో. మళ్ళా బీపీ ఎక్కువ తక్కువ అయితే ఎట్లుంటది అమ్మ? ఊకో, మేము వచ్చినాం కదా తీ, ఊకో. బావురా అన్న, ఇప్పుడే వస్తురా? చిట్టమ్మ మంచిగా ఉన్నావారా? ఇప్పుడే వస్తున్నాం రా, మంచిగానే ఉన్నాము. చిట్టమ్మ దారా లోపలికి పోదాందా, దా అన్న లోపల కూర్చుందా. వీళ్ళ కథ మంచిగా ఉంది. అత్తనేమో శోకం పెట్టుకొని ఏడుస్తుంది, కోడలేమో నవ్వుకుంటూ వచ్చి అన్న మంచిగుర్రా అంటుంది. వీళ్ళది మంచిగానే ఉన్నట్టుంది. పాయే అమ్మ, అట్లా కూర్చుందుపా, ఊకే ఎంతసేపు నిలబడతావు? అల్లుడు, అట్లా మంచం మీద కూర్చో బిడ్డ, ఎంతసేపు నిలబడతావు? కాళ్ళు గుంజుతుండొచ్చు. ఇక నేనున్నంతసేపేనయ్యా మీకు వచ్చుడు పోవుడు తవ్వ. ఇక నేను వచ్చిన రోజు మీకు తవ్వలు కూడా బంద్ అవుతుంటున్నాయి బిడ్డ, చూస్తున్నావు కదా నీ చెల్లె ఎట్లా చేస్తుందో. పలకరిచ్చింది పాయే, పొయ్యి అరల పోయి జరవచ్చు, దానికి ఏం పని, పొయ్యి వంటది. నేను కూర్చుంటది, మీరైతే మాట్లాడుకోరి. కాదే అమ్మ, మరి నువ్వు గంతగానం ఏడుస్తున్నావు. ఏడుస్తుంటే కూడా మరి వదినకు సప్పుడు వినిపించకుండా వచ్చినా బయటికే వస్తలేదేందే? ఒలిసంత సేపటికి వచ్చి మంచిగా రానే పోయే, మరి నిన్ను ఊకోబెడతలేదేందే? ఓ బిడ్డ, అదెందుకు ఊకుండా పెడుతుందే బిడ్డ, దానికేం అవసరమే ఊకుండా పెట్టనీకి. నేను ఏడువని సావని అది నా దిక్కు మర్రే చూస్తలేదే బిడ్డ, మాట లేదు ముచ్చట్లేదు, అది నాకు పాలదాని లెక్క తయారైందే బిడ్డ. కాదే అమ్మ, మరి వదినే గట్ల చేస్తుంటే అన్న ఏమంటలేడాయే? అన్ననా? అన్న ఏమంటాడు బిడ్డ, అన్నకు పెళ్ళాము బంగారం అయింది. ఇప్పుడు నేనేమో దయ్యాన్నైనా, నేను లేకపోతే నయమవుతుంది బిడ్డ అని అన్నకు కూడా మొత్తం మారిపోయిండే బిడ్డ. పెళ్లి కాక ముందు కన్నా కాదు, ఇప్పుడు వేరు అప్పుడు వేరుందే బిడ్డ. ఇప్పుడు నన్ను దయిస్తనే లేడే, మొన్న కొట్టొచ్చిండే బిడ్డ నన్ను నా మీదికి. పెళ్ళామో దిక్కు మొగడో దిక్కే బిడ్డ, ఇక నన్ను ఎప్పుడో చంపుతట్టురే బిడ్డ. నువ్వు ఏడవకు తీయే అమ్మ, మరి అన్న వచ్చినాక ఎందుకట్లా వేసిరు ఏంది అని అడుగుతాం తీయే, మేము వచ్చినాం కదా, నువ్వైతే ఏడవకు. చిట్టమ్మ ఇదా బిడ్డ, వచ్చినప్పటి నుంచి నిన్ను వల్కరియగానే పోతుంది. ఇదా బిడ్డ. చిట్టమ్మ ఎంత పని అయిపోయింది బిడ్డ, ఇక దావత్ అని 11 రోజులు మురిసి నీ దగ్గరనే ఉంటే బిడ్డ, ఇక దావత్ కొట్టుకొని వచ్చేసరికి ఇంత పని అయిపోయా బిడ్డ. ఇంత పని అవుతుంది అనుకోలేదే బిడ్డ. అమ్మమ్మ చీమిడి అంటుతుందే, చీమిడి దూడ్చుకో ఫస్ట్, ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు? ఊకో. అన్నము ఎప్పుడు తినొచ్చిరో ఏమో బిడ్డ, ఒక బుక్క తిందురు పర్రి, ఆకలి అవుతుండొచ్చు. మేము ఇప్పటిదాకానే తినొచ్చినాం తీయే, మాకు ఏం ఆకలి అవుతలేదు, అందరం కలిసి తింటవైతే. ఇప్పుడు నన్ను నా మొగన్ని అడిగిపోయానికి బిడ్డను అల్లుని పిలిపించింది అన్నట్టు మా అత్తది. అడగని, ఏం అడుగుతారో అడగని. బట్టల షాప్లో బట్టలు కొన్నప్పుడు 50,000 బిల్లు అయితే అత్తో దిక్కు వీకింది, అల్లుడో దిక్కు వీకిండు. ఇలా అల్లుడు కూడా ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడో నన్ను నా మొగన్ని. నాకు కూడా అడిగిపిస్తేనే నయమవుతుంది, ఈ పంచాది కూడా తెగుతుంది. ఇక నా మొగనికి కూడా తెలుస్తుంది, అమ్మ గుణమేంది, చెల్లె గుణమేంది, బావ గుణమేంది అని తెలుస్తుంది. చిట్టమ్మ మీరెప్పుడు వచ్చిర్రా? మేము ఇప్పటిదాకానే వచ్చినాం మామయ్య. బాపు వచ్చిండారా? వచ్చిండు మామయ్య, అమ్మ నేను బాబు ముగ్గురం వచ్చినాము. అమ్మ మామయ్య వచ్చిండే. అగో అమ్మ, అన్న వచ్చిందంట కదనే, పోయి పలకరిస్తా. నువ్వు పోయి ఎందుకు పలకరిస్తావు బిడ్డ? మాట్లాడాలనుకుంటే వాడే వచ్చి మాట్లాడతాడు. వాడు చిట్టమ్మను చూడనే చూసే, ఇక చిట్టమ్మ ఒకతే వస్తుందని తెలుసా? నువ్వు అల్లుడు వచ్చిందని తెలియదా? వాడే వచ్చి పలకరిస్తాడు. ఎవరు పలకరిస్తే ఏముంది తీయే అమ్మ, ఇక ఇప్పుడే వచ్చిండేమో, ముఖం కాళ్ళు కూడా కడుక్కుంటాను పోయిండో ఏమో తీయే. కడుక్కున్నాక రాకపోతే ఏం చేస్తాడు? ప్రతిదానికి మనం కూడా ఇట్లనే అనుకుంటే ఎట్లనే అమ్మ. ఏం చేస్తున్నావే? ఏం లేదయ్యా, జర్రా నిద్ర వస్తుందని గిట్లా ఒరిగిన గంతే. ఇక మీ చెల్లె కూడా వచ్చినట్టుర్రు. మీ అమ్మ రాగాలు కావు సోకాలు కావు, ఒకటే ఏడుపు ఏడుస్తుంది. ఇక ఇంకెక్కడ నిద్ర లేదేం లేదు. ఇక పోయినా, ఇక నేను వంగని నన్ను చూసి మీ అమ్మ ఇంకా ఎక్కువ ఏడబట్టిందయ్యా. ఇక మీ చెల్లి ఊకబెట్టుడు, మీ అమ్మ ఏడుచుడు, మీ చెల్లి ఊకబెట్టుడు, మీ అమ్మ ఏడుచుడు, ఇదే అయింది. ఇక నువ్వు వచ్చినావు గంతే. సరే దియ్యే, నేను పోయి చెల్లెని కూడా ఎప్పుడు వచ్చిర్రని అడుగుతా. అబ్బో, నువ్వు అయ్యి ఎప్పుడు వచ్చినావని అడుగుతావు? నువ్వు వాళ్ళను అడుగుడు కాదు, ఎప్పుడు వచ్చినావని. వాళ్ళు మన ఇద్దరిని అడగనీకి వచ్చిర్రు. మీ అమ్మ ఫోన్ చేసి పిలిపించింది మనల్ని అడిగిపోయానికి. నువ్వేం అడుగుతావు? పొయ్యి ఇంకా.
మనల్ని అడగనీకి వచ్చినారు, మనల్ని ఏమడుగుతారే? మీ అమ్మ మీ చెల్లెకి ఫోన్ చేసి ఏడ్చుకుంటా చెప్పింది, నెక్లెస్ తీసిర్రు అమ్ముకుర్రు, నీ అన్న నీ వదినే మారిపోయారు, నీ అన్న కొట్టనీకి వచ్చిండు, నన్ను చంపుతారు ఇద్దరు కలిసి, నేను బతక సస్తా, ఎక్కువ రోజులు ఏం బతకనియరు అని ఒళ్ళు ఏడ్చుకుంటా నీ అమ్మ నీ చెల్లెకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళు అందుకే వచ్చిర్రు. సరే తీయే రాని, ఏమడుగుతారో అడగని తీయరాదే, మనకి మన భయమా? మనం చేసింది తప్ప? వాళ్ళు అడిగినప్పుడు నువ్వు అమ్మ కుట్టి లెక్క ఉండకు, నోరు తెరిచి సమాధానం చెప్పు. మనము ఇట్లనే ఉంటే మనల్ని ముంచుతారు. అర్థమవుతుందా నేను చెప్పేది? జరా మాట్లాడు, ఇప్పటికైనా అమ్మ గుణమేంది తెలుసుకో నువ్వు. వాళ్ళు మనల్ని అడిగినప్పుడు చూద్దాం తీయే, నేనైతే పోయి పలకరిస్తా, మన మీద తప్పెందుకు ఉంచుకుందామే. వాళ్ళు నన్ను నా మొగన్ని అడగనికే వచ్చిర్రు. నా అత్తది ఫోన్ చేసి పిలిపించింది కదా, అడగని, ఏం అడుగుతారో అడగని, నేను కూడా చూసుకుంటా ఏం అడుగుతారో. చూసిరుగా దోస్తులు, వీడియో నచ్చిందా? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయరి. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు, నేను మీ లచ్చక్కని, అంటే మీలో ఒకదాన్ని. నా కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోకుర్రి, ఇట్లనే ఆదరిస్తూనే ఉండుర్రి.